ఎస్సీబీ న్యూస్ కి స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరాన్ని మురికివాడ రహిత నగరంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై నగరంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో మురికివాడ రహిత ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఎంపీ చింతామోహన్ చొరవతో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని పట్ల నగరంలోని మురికివాడల్లోని నివసిస్తున్న అర్హులైన పేదలకు జేజేలు పలుకుతున్నారు. కొత్తగా 7,000 ఇండ్లు వస్తాయని తెలియడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి బాణాసంచాలు కాల్చారు. జై చింతామోహన్, డాక్టర్ చింతామోహన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ ఎంపీ చింతామోహన్ మురికివాడలను సందర్శించి సొంత ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ద్వారా 7,000 ఇండ్లు మంజూరు చేయించారని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మహిళలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. రాబో ఎన్నికల్లో ఎంపీ చింతామోహన్ విజయానికి మహిళలు కృషి చేయాలని కోరారు. ఒక ఎంపీ చింతామోహన్ మా మహిళలకు చేసినటువంటి ఘనత, ఎందుకంటే మరి అక్క చెల్లెళ్ళు మా తోటి మహిళలు అందరూ వెళ్ళి సార్ దగ్గర వాటిలు తిరిగినప్పుడు, సార్ నాకు గ్యాస్లు అవసరం లేదు, ఇంకోటి అవసరం లేదు, మాకు శాశ్వతంగా ఇండ్లు కావాలి, మేము బాడుగలు కట్టుకోలేకపోతున్నాము, ఒక ఇంట్లో 2-3 కుటుంబాలు కూడా కలిసి కాపురం చేసే పరిస్థితి ఈ రోజు ఉంది మాకు, మీరు రండి సార్ ఒక ఇంటికి ఎంపీ గారు వెళ్ళి చూస్తే అక్కడ దయనీయమైన పరిస్థితి, ప్రతి మహిళ కూడా ఆ వాటిలో చూశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగంలో 3 రోజుల పాటు అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామని ప్రొఫెసర్ నరేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్వీయూలోని ఆర్ట్స్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ జనవరి 27వ తేదీ నుండి 3 రోజుల పాటు ఎస్వీయూలో కల్చరల్ స్పేస్ కెనడా అండ్ ఇండియా అనే అంశంపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్వీయూ ఆంగ్ల విభాగం, ఇండియన్ అసోసియేషన్ ఫర్ కెనడియన్ స్టడీస్ వారు సంయుక్తంగా ఈ సదస్సును జరుపుతున్నట్లు తెలిపారు. 27వ తేదీ శ్రీనివాస ఆడిటోరియంలో సదస్సును ఉపకులపతి ఆచార్య రాజేంద్ర, హైదరాబాద్ ఈఎఫ్ఎల్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సునైనా సింగ్లు ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఇండియన్ అసోసియేషన్ ఫర్ కెనడియన్ స్టడీస్ వాళ్ళ తోడ్పాటుతో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నాం. 27 నుంచి 27, 28, 29 3 రోజుల పాటు జనవరి నెలలో ఈ సదస్సు వెంకటేశ్వర యూనివర్సిటీలో జరుగుతుంది. దీని ప్రారంభోత్సవ సభ 27వ తేదీ ఉదయం 10 గంటలకి శ్రీనివాస ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవ సభకి చాలామంది అతిథులు విదేశాల నుంచి కూడా వస్తున్నారు. ప్రొఫెసర్ సుందర్వల్లి మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే సదస్సులో ప్లీనరీ కూడా ఉంటుందని చెప్పారు. విదేశాల నుంచి దాదాపు 30 మంది విద్యావేత్తలు, మన దేశం నుంచి 200 మంది పాల్గొంటున్నారని తెలిపారు. 29వ తేదీ సదస్సు ముగింపు సమావేశంలో ప్రొఫెసర్ సుకుమార్ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పారు. మొదటి రోజు ఎస్వీయూలో విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శన సంప్రదాయబద్ధంగా జరుగుతుందని, 2వ రోజు మద్రాసు యూనివర్సిటీ విద్యార్థులు కెనడా సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నృత్య ప్రదర్శన చేస్తారన్నారు. ఇంకా దాని తర్వాత హిస్టరీ, పాలిటిక్స్, ఆర్కియాలజీ అట్లాగా మాకు వేరే వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మా పేపర్స్ వచ్చినాయి. వాళ్ళు స్పెషల్గా ఒక 2 సెషన్స్ వాళ్ళకి పెట్టడం జరిగింది మల్టీ డిసిప్లినరీ టాపిక్స్కి. ఇంకా మిగతావన్నీ బేసికల్లీ ఇంగ్లీష్ లిటరేచర్వే వచ్చినాయి. వాటిల్లో కూడా మళ్ళీ సబ్ డివిజన్స్ ఉన్నాయి. కొన్ని ఏమో డయాస్పొరా మీద మాత్రమే పేపర్స్ వచ్చినాయి. డయాస్పొరా అంటే ఇండియన్ రైటర్స్ వెళ్ళి కెనడాలో సెటిల్ అయిన వాళ్ళు రాసిన రైటింగ్స్ మీద, కొన్ని ఏమో ఇండియన్ రైటింగ్ మీద, కొన్ని ఏమో కెనడా. ఈ విలేకరుల సమావేశంలో ఇంగ్లీష్ విభాగం అధ్యాపకులు పాల్గొన్నారు. దేవుడు వరమిచ్చిన పూజారి వరమివుడు అన్న చందంగా మారింది తిరుపతి పౌర సరఫరా కార్యాలయం పనితీరు. ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం రచ్చబండ 3ను నిర్వహించి ప్రజా సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించింది. అందులో అత్యధికంగా ప్రజలు తమకు రేషన్ కార్డులు ఇవ్వాలని విన్నవించుకున్నారు. ఎన్నికల దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం కూడా స్పందించి రచ్చబండలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు రేషన్ కార్డులు లేని పేదలందరికీ కొత్త కార్డులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే అధికారులు మాత్రం రచ్చబండ 3లో అర్జీ రసీదు పొందిన కొందరికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను మూలపడేశారు.
ఇది తెలియని ప్రజలు ప్రతిరోజు ఏఎస్ఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇక్కడ సిబ్బందిని అడిగితే ఇంకా టైం పడుతుందంటూ సమాధానం ఇస్తున్నారు. ఇక నగరంలోని రేషన్ డీలర్లు తమ రేషన్ షాపు పరిధిలో దొంగ కార్డులను సృష్టించుకొని ప్రతి నెల వేల రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఏఎస్ఓ కార్యాలయం సిబ్బంది సహాయంతోనే వారు దొంగ కార్డులను సంపాదించుకుంటున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితిలో నిజమైన పేదవాడు రేషన్ కార్డు పొందాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు పడాలి. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 101 దళిత, బహుజన, మైనార్టీ, వికలాంగులు, నిరుద్యోగుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ దళిత బహుజన మహాసభ రాష్ట్ర కార్యదర్శి పి ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు వివిధ దళిత సంఘాలు, మహిళలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దళితుల ఐక్యత వర్ధిల్లాలి, నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇంటి పట్టాలు ఇవ్వాలి, పాలకుల నిర్లక్ష్యం వీడాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పి ప్రభాకర్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 60 సంవత్సరాలు గడుస్తున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఇబ్బందులు పడుతున్నారని, వీరిపై పాలకులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు ప్రభుత్వం వ్యక్తిగతంగా ₹1,00,000 రుణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 101 జీవోను రద్దుపరచాలన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంజూరు చేసే రుణ యూనిట్లను రెట్టింపు చేయాలన్నారు. దళిత సంఘం నాయకులు రామకృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పేదలైన దళితులందరికీ మౌలిక సదుపాయాలు కల్పన ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అందులో భాగంగా పక్కా గృహాలు మంజూరు చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాయితీతో వ్యక్తిగత రుణాలను మంజూరు చేయాలని కోరారు. ప్రధానమంత్రిని ఈ రాయలసీమ నుంచి చేయగలిగాం. అయితే తెలంగాణ ఏ ప్రాంతంలో కూడా ఇంత గొప్పగా ఎదిగినటువంటి నాయకులు లేరు. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశం నలుమూలల ఈరోజు ఒక ఇంటి స్థలం లేకుండా ఈరోజు ఒక సబ్సిడీ రుణం లేకుండా, ఒక ప్రభుత్వ భూమి లేకుండా ఈరోజు తన సొంత గ్రామాల్లో తరపున తర్వాత దళిత మహాసభ తరపున మేము కోరుకునేది ఏమంటే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు, కావాల్సినటువంటి కట్టుకోవడానికి ఇల్లు, ఉండటానికి గృహము, ఇవన్నీ కూడా మంజూరు చేయాలి అని మేమందరూ కలిసికట్టుగా ఇక్కడ ఉండి ధర్నా చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఆలోచించి దీన్ని మీరు అనుసరిస్తారని మేము ఆశిస్తూ విరమించుకుంటున్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు రాజేంద్రయ్య, మురళీకృష్ణ, చంద్రకళ, విమలమ్మ, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో సంజయ్ గాంధీ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం సంజయ్ గాంధీ కాలనీలో పర్యటించిన నవీన్ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో మాల్వాడి గుండం నీరు ప్రవహించే కాలువలో చెత్త తీగిపోవడంతో దుర్గంధం వస్తూ దోమలతో సహజీవనం సాగిస్తున్నామని, మోటారు, చేతి బోర్లు పూర్తిగా పాడైపోయాయని, బడికి గుడికి వెళ్లే మార్గంలో కార్పొరేషన్ అధికారులు పిట్టగోడ నిర్మించడంతో ఉన్న చిన్నపాటి దారి లేక ఇబ్బందులు పడుతున్నామని, తాము చాలా కాలంగా సమస్యలను ఎదుర్కొంటున్నామని, తమరు పరిష్కరిస్తానన్న నమ్మకంతో మీ దృష్టికి తీసుకువచ్చామని అన్నారు. ఈ చిన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యేకు వార్డు బాటలో తెలియజేసినా ప్రయోజనం లేదని, వార్డు బాట కార్యక్రమాన్ని ఎన్నికల ప్రచారంగా నిర్వహిస్తున్నారే తప్ప పరిష్కరించే ఆలోచన చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ గతంలో సంజయ్ గాంధీ కాలనీలో పర్యటించినప్పుడు అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామని, ప్రస్తుతం స్థానికులు ఎదుర్కొంటున్న పెద్ద కాలువలో చెత్త తొలగింపు, మోటారు, చేతిబోర్ల మరమ్మతులు 24 గంటల్లో పరిష్కరిస్తామని, అలాగే రహదారి కోసం పిట్టగోడ తొలగింపు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నగరాభివృద్ధి కోసం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారని తెలియజేశారు. చాలా దుర్గంధమైన వాసన వస్తుంది. పక్కనంతా కూడా వైన్ షాపులు ఉన్నాయి. ఇక్కడ ఇండ్లలో ఉండాలంటే కూడా పాపం నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితిలో వెంటనే శానిటేషన్ సిబ్బందికి దృష్టికి తీసుకెళ్ళి ఈ కాలం అంతా కూడా పూడికి తీసే పనులు వెంటనే చేయిస్తానని చెప్పని తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్కూల్కి, గుడికి వెళ్ళే దారి ఒకటి పూర్తిగా క్లోజ్ చేశారు అనవసరంగా అది. కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అధికారితో చర్చించి ఆ గోడ కూడా తొలగించి ఈ వీధిలోంచి పిల్లలు సునాయాసంగా పక్క వీధిలోని బడికి వెళ్లేందుకు అవకాశం ఉంటే ఖచ్చితంగా వెంటనే చేయిస్తాము. అదేవిధంగా త్రాగునీటి సమస్య ఉన్నది. త్రాగునీటి సమస్య బోర్లు పాడైపోయిందని చెప్పారు. వెంటనే డిఈ గారితో మాట్లాడాను. 2 రోజుల లోపలనే. ఈ కార్యక్రమంలో మధుస్వామి, ఈశ్వరాచారి, కేశవ, మునికృష్ణారెడ్డి, డిఎంసి భాస్కర్, సికే రవి, నారాయణ,
నాగార్జున, షకీలా, చిట్టి, రాజమ్మ, కాంతమ్మ, రమ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వర్క్ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దుపరిచి లేబర్ కాంట్రాక్ట్ విధానాన్ని అమలుపరచాలని సిఐటియు నాయకులు వాడ గంగరాజు డిమాండ్ చేశారు. టీటీడీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు వర్క్ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి లేబర్ కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలనా భవనం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గంగరాజు మాట్లాడుతూ టీటీడీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత 4 రోజులుగా నిరసన తెలుపుతున్నా అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. టీటీడీ కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి కార్మికులకు టైం స్కేల్ అమలుపరచాలని డిమాండ్ చేశారు. అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. టీటీడీకి ప్రత్యేక లేబర్ అధికారిని నియమించాలని పేర్కొన్నారు. ప్రతి నెల ఈఎస్ఐ, పీఎఫ్ కార్మికుల ఖాతాలో జమ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు బ్రహ్మోత్సవ బహుమానం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 24న జరగనున్న టీటీడీ పాలక మండలి సమావేశాలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే 24వ తేదీన బోర్డు పుట్టడిని చేస్తామని చెప్పి గతంలోనే ప్రకటించాం. ఇప్పటి వరకు టీఈడీ అధికారులు ఎలాంటి స్పందన లేదు. అందువల్ల ఈ ఆందోళన ఉధృతం చేయడానికి ఈరోజు మరోసారి ఆందోళన పిలిపించాం. ఇప్పటికైనా టీఈడీ ఉన్నతాధికారులు గతంలో టీఈడీ కాంట్రాక్ట్ కార్మికులకి వర్క్ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా లేబర్ కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి గతంలో హామీ ఇచ్చారు. ఆ హామీని ఈరోజు అధికారులు తొంగలో తొక్కి దాని వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనివల్ల కాంట్రాక్టర్లకి కోట్లాది రూపాయల లాభం చేకూర్చే పనిని ఈ కార్యక్రమంలో టీటీడీ కాంట్రాక్ట్స్, ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ట్రాఫిక్ పై అవగాహన కల్పించేందుకు చిత్తూరు నగరంలోని ఎన్సీసీ అధికారులు గంటా మోహన్ ఆధ్వర్యంలో చిత్తూరు ట్రాఫిక్ సిఐ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఎన్సీసీ విద్యార్థులచే ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ చిత్తూరు నగరంలో ప్రజలు ట్రాఫిక్ పై అవగాహన కలిగి ప్రమాదాలకు దూరంగా ఉండాలని తెలిపారు. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడకూడదని అన్నారు. ఎన్సీసీ చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగంగా ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. చిత్తూరులో ప్రజలు అవగాహన పొందాలన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని, 3 జిల్లాల నుంచి వచ్చిన చిత్తూరులో ఎన్సీసీలో పాల్గొంటున్న విద్యార్థుల ద్వారా చైతన్యం తేవడానికే ఈ ర్యాలీ అన్నారు. చిత్తూరులో ట్రాఫిక్ పైన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ తర్వాత ఈ ర్యాలీ అయిన తర్వాత ఎన్సీసీ క్యాడెట్స్ అందరికీ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడాను ఈ అవేర్నెస్ మీద అవగాహన కలిగి నెక్స్ట్ కమింగ్ డేస్లో వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించి ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రగిరిలో వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వారే చింపుకొని దీనిని రాజకీయం చేసి ఇతర పార్టీల నాయకులపై మోపుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి పట్టణాధ్యక్షుడు యుగంధర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం చంద్రగిరి పట్టణంలో కోట, కావమ్మ గుడి వీధి, ముస్లింపేటలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. నాయకులు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు, నూతన సంవత్సరం క్యాలెండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు చిలకూరి యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ నీచమాలిన రాజకీయాలు చేస్తున్న టీడీపీని ఎవ్వరూ నమ్మరు అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి చెవిరెడ్డి ఎమ్మెల్యేగా అవ్వడం ఖాయమన్నారు. వాళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళే కోచుకుని తిరిగి ఆ నాయకుడు కోపించాడు, ఈ నాయకుడు కోపించాడు అనేసి లేనిపోయినటువంటి ప్రలోభాలు ప్రవేశపెట్టి జనాల ముందు పోవాలని చూస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఏం జరుగుతుందనేసి. మీడియాని చేతిలో పెట్టుకుని ఒక వ్యక్తి పార్టీలో చేరితే మా పార్టీలో 50 మంది చేరారు, 100 మంది చేరారు అనేసి వాళ్ళ పార్టీకి వాళ్ళు వేసుకుంటున్నారు. ప్రజల్లో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది, రాజశేఖర రెడ్డి పథకాలు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొటాల చంద్రశేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, శ్రీధర్ బాబు, రామలింగం, కోటేశ్వర్ రెడ్డి, శ్రీధర్, కృష్ణవేణి, ఫరూక్, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పోలీసులు తలుచుకుంటే న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయంగా చిత్రీకరించగలరు. అందుకు మీరు చూడబోయే ఈ కథనమే ఉదాహరణ. వివరాల్లోకి వెళ్తే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నిల్చుని ఉన్న ఈమె పేరు సుగుణ. జీవనాధారం కోసం స్థానిక తుడా కార్యాలయం కూడలిలోని మున్సిపల్ కాంప్లెక్స్లోని ఓ షాపులో టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంది. నగరికి చెందిన మణి అనే అంతం దగ్గర
సబ్ లీజుకు షాపును పొంది 2015 వరకు అగ్రిమెంట్ తీసుకుని నెలకు 10,000 రూపాయలు అద్దె చెల్లిస్తూ మున్సిపల్ పన్ను కడుతున్నది. ఈ క్రమంలో భాస్కర్ అనే వ్యక్తి అదే షాప్ కోసం ప్రయత్నిస్తూ ఈస్ట్ పోలీసుల సాయం అర్థించాడు. రంగంలోకి దిగిన ఈస్ట్ పోలీసులు భాస్కర్ను కులం పేరుతో సుగుణ దూషించిందంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా సుగుణకు చెందిన షాప్లోని వస్తువులను బయటికి పడేసి షాపుకు తాళం వేశారు. తనకు న్యాయం జరగడం లేదంటూ పోలీసులు సైతం భాస్కర్ అనే వ్యక్తికి అమ్ముడు పోయారని సుగుణ ఆరోపిస్తుంది. 2,40,000 బాగున్నాడు అంగడి వాండర్ మాకు రాసిస్తున్నాడు సార్. నమ్ముకొని 3 కుటుంబాలను కోర్టు నోటీస్ ఆల్రెడీ వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమంటాను. గుణమంతరావు, భాస్కరు, గిరి మమ్మల్ని మధ్యలో సార్ వేరే, కానిస్టేబుల్ సార్ వేరే, జోగారావు అని పాపనాడే బెదిరిస్తా ఉన్నాడు. నైట్ 9 గంటలకు వచ్చి మీ మమ్మీ ఆడిపోయింది చెప్పు, మీ మామ వాళ్ళ అడ్రస్ చెప్పనేసి బెదిరిస్తున్నాడు సార్. ఫోన్ మీద ఫోన్ వైజాగ్లో ఉంటే ఫోన్ 2 రోజుల తర్వాత వస్తానంటే సార్. మా దగ్గర అయితే పక్కాగా అంగడి వాంటి ఇచ్చున్నాడు. మాకు ఇప్పుడేం కావాలి చెప్పండి. న్యాయం కావాలి సార్, అదే టైం కావాలి. ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ రంజిత్ డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు తగిన సౌకర్యాలు లేక ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రంజిత్ విమర్శించారు. మంగళవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో త్రాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్ఎం సిస్టమ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ఆర్టీసీ బస్టాండ్లో త్రాగునీటికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేయవలసి వస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా బస్టాండ్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో ప్రయాణికులు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రయాణికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వంలో ఈరోజు ఆర్ఎం గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఆర్ఎం గారికి వివరించడం ఏమంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బస్టాండ్లోనూ ఆర్ఓ సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. పరిశుభ్రమైనటువంటి నీటిని ప్రయాణికులకు అందిస్తామని లక్షలాది రూపాయలు అందులో వెచ్చించారు. కానీ ఏ ఒక్క మిషన్ కూడా పనిచేయకుండా ఈరోజు ప్యూరిఫైడ్ లేనటువంటి వాటర్ని పైపుల ద్వారాను మలినమైనటువంటి వాటర్ని ఈరోజు నీటిని అందించడం జరుగుతుంది. దీనివల్ల ప్రయాణికులు అనంతరం వారు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ మహేశ్వర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆర్ఎం వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీ బిల్లుపై చర్చకు మరింత సమయం కావాలంటున్న ప్రజా ప్రతినిధుల కోరికను రాష్ట్రపతి మన్నించి కనీసం 30 రోజుల సమయం కేటాయించాలని ఐటీఐ జాయింట్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం కోరారు. మంగళవారం ఏపీ ఎన్జీఓలు తిరుపతి రూరల్ పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ తిరుచానూరు రోడ్డు శ్రీనివాస కళ్యాణ మండపాల మీదుగా లక్ష్మీపురం సర్కిల్ వరకు సాగింది. ర్యాలీలో విద్యార్థులు, ఏపీ ఎన్జీఓలు పెద్ద ఎత్తున సమైక్య నినాదాలు చేశారు. ర్యాలీలో బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కొంతమంది స్వార్థపరులు ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించడం దారుణమన్నారు. రాష్ట్రం విడిపోతే ఐటీఐ విద్యార్థుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఏడాది ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారు 20,000 మంది ఉద్యోగాల్లో చేరుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రపతి ప్రజా ప్రతినిధుల కోరికను మన్నించి మరో 30 రోజుల్లో చర్చకు సమయం కేటాయించాలని కోరారు. దయచేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకుంటూ ఈరోజు గవర్నమెంట్ ఐటీఐ విద్యార్థులు మరియు ఎన్జిఓ లీడర్లు అలాగే జేఏసీ కో కన్వీనర్ బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేశాం. ఈ రకంగా ఇది ప్రజలందరినీ ఒక మోటివేట్ చేసి చైతన్యం చేసి 23వ తారీఖు ఏదైతే లాస్ట్ డేట్ ఉందో ఆ రకంగా రాష్ట్రం సమైక్యంగా ఉంచడం కోసం టోటల్గా ఈరోజు సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని అసెంబ్లీని కోరుకుంటూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, వాళ్ళ యొక్క ఉపాధికి, వాళ్ళ యొక్క ఉద్యోగాలు అనేటటువంటి వెతుక్కోవడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఈ యొక్క నిరసన కార్యక్రమాలు అనేది చేస్తూ ఉండడం మనం అందరం కూడా వీక్షిస్తున్నాం చాలా కాలం నుంచి. అయితే ఈరోజు ముఖ్యంగా ఐటీఐ విద్యార్థులు రోడ్లపైకి రావడానికి గల కారణము, ఈ ఐటీఐకి సంబంధించిన విద్యార్థులు ఉపాధి కోసము ప్రతి సంవత్సరం కూడా వేల కొద్ది, కనీసం 5,000 నుంచి 6,000 మంది విద్యార్థులు హైదరాబాద్ చుట్టుపక్కల ఉపాధి పొందుతున్నారు. ఇటువంటి ఉపాధి అవకాశాలు. ఈ ర్యాలీలో ఏపీ ఎన్జీఓలు, ఐటీఐ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ స్కూల్, లైబ్రరీ, రీడింగ్ రూమ్ స్వీపర్లను ఫుల్ టైం ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలను మంజూరు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి డిమాండ్ చేశారు.
మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిందాబాద్, మున్సిపల్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, కనీస వేతనాలు ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కందారావు మురళి మాట్లాడుతూ మున్సిపల్ స్కూల్, రీడింగ్ రూమ్ స్వీపర్లను ఫుల్ టైం కార్మికులుగా గుర్తించి జీవో నెంబర్ 3 ప్రకారం 6,700 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరికి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు అమలు చేయాలన్నారు. బ్యాంకుల ద్వారా జీతాలు చెల్లిస్తూ ప్రతి నెల జీతం అందేలా చూడాలన్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఉద్యోగులు ఆందోళన చేస్తారన్నారు. ఆపై నిరవధిక సమ్మెకు దిగుతామని చెప్పారు. ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చేయలేదు. అందుకని దానికి నిరసనగా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్యాలయాల దగ్గర మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. నిరాహార దీక్షల రూపంలో, ధర్నాల రూపంలో, రకరకాల ఆందోళన రూపంలో కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలు కోసం అని చెప్పి ఈరోజు తిరుపతి మున్సిపల్ కార్యాలయం దగ్గర సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు సుబ్రహ్మణ్యం, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. మంగళవారం సుమారు 35,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 2వ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 13 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెక్టర్ల నగలు బంగారం 1 గ్రామ్ ధర 2,802 రూపాయలు. 24 క్యారెక్టర్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,970 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రామ్ ధర 47 రూపాయల 60 పైసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.